నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు ఆస్ట్రాలజర్ గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా చూసేయండి. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఈ విశ్వావసనామ సందర్భంగా చూసుకుంటే ఉగాది నుంచి ఉగాది వరకు కూడా ఈ కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, మరి ముఖ్యంగా వీరికి ఉద్యోగ విషయాల్లోనూ వ్యాపార విషయాల్లోనూ ఎన్నో రకాల ఇబ్బందులతో ఇంతవరకు ఈ ఇబ్బందులను ఎదుర్కొంటూ వచ్చిన వాళ్ళు ఇకపై వారి జాతక రీత్యా కావచ్చు, ఈ రాశుల రీత్యా కావచ్చు, ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చు అంటారు? కుంభరాశి వారికి ఈ యొక్క మకరములో ధనిష్ట 1-2 పాదాలు, ఈ యొక్క కుంభంలో ధనిష్ట నక్షత్రము 3-4 పాదాలు, శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రము 1, 2, 3 పాదాలు. సో గు గే గో సా సీసు సే సోధ. నేను 2021-22 నుండి కూడా మొత్తుకుంటున్నా. ఏంటిది? ఎస్ లెటర్ మీద బాగా లేదు. జరిగేటువంటి సంఘటనలు, యాక్సిడెంట్స్, అత్యాచారాలు చాలా మట్టుకు ఎస్ రిలేటెడ్ కనెక్ట్ అయి ఉన్నాయి. చాలా షాపింగ్ మాల్స్ కూడా ఎస్ రిలేటెడ్ ఎగిరిపోయాయి. సో ఏలినాటి శని మూలకంగా కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు, చేయకూడని సంఘటనలు ఎన్నెన్నో కూడా ఈ యొక్క జరిగి ఉన్నాయి. ఈ గత 2-3 సంవత్సరాల నుండి చూసుకుంటే సో నలిగిపోతూ ఉన్నారు కొందరు. సో వారందరికీ ఈ 2025లో విశ్వావసనామ సంవత్సరంలో మరి ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని క్లియర్గా ఒకసారి తెలుసుకుందాం. ముందుగా ప్రేక్షకులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఇక్కడ కుంభరాశి వారికి సంబంధించి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5గా కూడా కనబడుతూ ఉంది ఇక్కడ. సో ఈ రాశి స్త్రీ పురుషులకు ఇద్దరికీ కూడా కొత్త పరిచయములు ఏర్పడబోతున్నాయి. ఉన్నత స్థితికి చేరుకోబోతున్నారు. వాహనముల ద్వారా కొంతమేర నష్టములు, ప్రమాదములు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది మీకు అనుకూలంగా ఉంటారు. శనేశ్వరుని యొక్క ప్రభావం వల్ల ప్రతి విషయమునకు వ్యతిరేక భావములతోనే ఉంటారు. ధనాదాయము పెరిగినను ఖర్చులు జాస్తిగానే ఉంటున్నాయి. వృధా ప్రయాణాలు, ఆరోగ్య లోపములు, అభిమానానికి పోయి వృధా ఖర్చులు చేసుకోవడము, నరములకు సంబంధించినటువంటి ఇబ్బందులు, కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు, అదేవిధంగా కాళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. ఇతరుల మూలకంగా సమస్యలతో మామూలుగా కాదు, ఇప్పుడు ముందు నొయ్యి వెనుక గొయ్యి అనేటువంటి విధంగా నలిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్త. కాంట్రాక్టు, వ్యాపార, ఉద్యోగ విషయాలలో కొంతమేర నష్టములు జరిగేటువంటి పరిస్థితి ఉంది. సంప్రదింపులలో అన్యాయముగా వెళ్తారు. అంటే ఏదైనా విషయము సంప్రదించాల్సి వచ్చేటువంటి సందర్భంలో కనీసం మీతో సంప్రదింపులు కూడా జరపకుండా మిమ్మల్ని జాబ్లో నుండి తీసివేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. గౌరవప్రదముగా ప్రతి విషయంలో కనబడరు, కానీ చివరకు సమస్యలుగా మారుతున్నాయి. అదేవిధంగా సంతానం గురించి, ఇంటి వాళ్ళ గురించి తరచూ ఆలోచనలో పడేటువంటి పరిస్థితి. స్థిరాస్తి విషయమై సోదరులతో చికాకులు వచ్చేటువంటి పరిస్థితి. ఇతరుల విషయంలో తలదూర్చుట మంచిది కాదు. ఆ విధంగా తలదూర్చడం వల్ల, వెన్నుపోటు పొడవడం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు, ఒకరి గురించి ఒకరికి చెప్పడము చెడుగా, ఆ వ్యక్తి గురించి ఎవరైతే అక్కడ 3వ పర్సన్ లేని వ్యక్తి గురించి ఎప్పుడైతే మీరు చెడుగా చెప్పి ఉన్నారో సో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎప్పుడు ఎదుర్కొంటున్నారు. శనేశ్వరుడు మారుతాడు. ఇప్పుడు మీకు సినిమా అనేటువంటిది కనబడుతుంది. ఎందుకు అంటే ఎప్పుడైనా కూడా శనేశ్వరుని యొక్క పీరియడ్లో నీచమైనటువంటి బుద్ధి కలుగుతుంది. ఏం బుద్ధి? ఇప్పుడు ఒక వ్యక్తి మనకు ఎంతో ఉపయోగపడేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి గురించి మనము నలుగురితో చెప్పడం వల్ల నేను ఇక్కడ నా బాస్ వద్ద నాకు ఇక్కడ ఈ యొక్క బంగారు కిరీటం లభిస్తుంది అనేటువంటి భావనతో ఆ వ్యక్తిని తక్కువ చేసి
ఈ బాస్ దగ్గర మార్కులు కొట్టేయాలి అనేటువంటి ఆలోచనతో మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఎవరైనా ఒకవేళ కర్మ ఇప్పుడు అనుభవించాలి. సో ఇతరుల విషయంలో తలదూర్చడం మంచిది కాదు. అదేవిధంగా స్నేహితులు మరియు భార్యాభర్తల మధ్య కొంత అవగాహన లోపములు ఏర్పడును, గొడవలు జరిగే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా లోగడ నిల్వ చేసినటువంటి ధనమునకై రెక్కలు వచ్చి మరి అవి ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. చేయు వృత్తి, ఉద్యోగ, వ్యాపార కాంట్రాక్టులలో కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ గురు ప్రభావం వల్ల మీ తెలివితేటలతో ధనమును పోగు చేయుట జరుగును. సమస్యలను ప్రతికూలంగా మార్చుట, ఇతరుల ప్రోత్సాహం పొందుట, అదేవిధంగా కొత్త వారి పరిచయంలో ఏర్పడము కావచ్చును, సరికొత్త ప్రణాళికలు చేయడము కావచ్చును. ఎప్పటికీ అయినా కూడా మనము అబద్ధము అనేటువంటిది కానీ అసత్యం అనేటువంటిది కానీ ఏలినాటి శనిలో అస్సలు చేయకూడదు. ఇక కుటుంబంతో తీర్థయాత్రలు చేసేటువంటి పరిస్థితి, విద్యార్థులు అధిక శ్రమ చూపిస్తే కానీ ఫలితం అనేటువంటిది లేదు. అదేవిధంగా కొంత జ్ఞాపక శక్తి కూడా తక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వ్యవసాయం కావచ్చును, కాయగూరలకు వ్యాపారస్తులకు అద్భుతమైనటువంటి ఆదాయం కనబడుతూ ఉంది. చేతి వృత్తుల వారికి మంచి ప్రోత్సాహం కనబడుతూ ఉంది. గవర్నమెంట్ రిలేటెడ్ ఏమైనా సహాయం అందేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వైద్య, కిరాణా, మెడికల్ వారికి తప్పకుండా ప్రోత్సాహం అనేటువంటిది కొంత తక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. సిమెంటు, అదేవిధంగా ఈ యొక్క మైనింగ్, ఈ యొక్క కిరాణా, మెడికల్స్, బొగ్గు, ఇనుము వాహనదారులకు ఆదాయం అద్భుతంగా ఉంది. కానీ కొంతమేర లేటుగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఇనుము వాహనదారులు ఎవరైతే ఉన్నారో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక పెద్ద పరిశ్రమల వారికి సమ్మెలు, కీలక సమస్యలతో కృంగిపోవుట, యంత్ర కర్మాగార కాంట్రాక్టుల వారికి కొంతమేర బాగుంది. అదేవిధంగా రాజకీయ ప్రముఖులు, దేవాదాయ, వస్త్ర వ్యాపార, కంప్యూటర్ వారికి అతి కష్టం మీద ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఒక విషయమై మీకు మనస్తాపము కలిగేటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే గౌరవం ఏదైతే ఉందో అది నాశనం అయ్యేటువంటి పరిస్థితి, ధనహాని ఉంది. అదేవిధంగా ఆరోగ్య నాశనము, కుటుంబ కలతలు, ఇలా ఎన్నెన్నో కూడా కుంభరాశి వారికి ఏర్పడే పరిస్థితి ఉంది. సో జాతక రీత్యా మీరు జన్మించినటువంటి డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయానికి సంబంధించి దశ అంతర్దశలు, ఒకవేళ నీచపడినటువంటి గ్రహాలకు సంబంధించినటువంటి దశ అంతర్దశలు నడుస్తూ ఉంటే మాత్రము ఇక మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది. ఎట్ ద సేమ్ టైం ఈ 2025 విశ్వవసనామ సంవత్సరంలో రాహుకేతువుల మార్పు కూడా ఉన్నది. సో రాహువు మీకు 2వ భావంలో ఉంది. సో లగ్నంలోకి రాబోతున్నాడు. సో దీనివల్ల మీ జాతకరీత్యా ఒకవేళ రాహువు కనుక నీచ స్థానంలో ఉంటే మాత్రము తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదే రాహువు కనుక వృశ్చికములో ఉంటే ఇంకా తీవ్రమైనటువంటి పరిస్థితులు అయితే ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక సో ఖచ్చితంగా కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. వీరి వ్యక్తిగత జాతకములో సూర్యుడు ఒకవేళ వీరికి 2వ భావంలో కానీ 3వ భావంలో కానీ ఉన్నా కూడా కొంతమేర తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. సో మొత్తం మీద వ్యక్తిగత జాతక పరిశోధనకై తప్పకుండా సంప్రదించేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ యొక్క ఏకాదశ రుద్ర పారాయణంతో పాటుగా కేవలం ఎస్పెషల్లీ కుంభరాశి వారికి ఈ యొక్క శనికి సంబంధించినటువంటి మంత్రముతో సంపుటీకరణతో ఈ యొక్క హోమాన్ని, కార్యక్రమాన్ని నిర్వహించే పరిస్థితి ఉంది కనుక ఎస్పెషల్లీ కుంభరాశి వారు తప్పకుండా అప్రోచ్ కండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు. అయితే దాంతో పాటుగా కుంభరాశి వారు ఈ పూజను చేయించుకోవడం వల్ల కూడా మరింత అత్యధిక ఫలితాలు అనేది దక్కుతాయని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు కూడా ధన్యవాదాలు. మహాదేవ.